అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం, ఖాళీగానే ఉంటాం. లారీకి పోతుంటా అప్పుడప్పుడు. ఎలా ఉంది ఫీల్డ్? అసలుకి ఫీల్డ్ బాగా వరస్ట్గా ఉంది. ఏం చేస్తాం, మాకు రెండో పని చేత కాదు. ఆడవాళ్ళు కలుపు పోవడం కూడా, కలుపు తీయడం కూడా రాదు మాకు. అందుకని ఏదన్నా కానీ ఆ లారీలో చచ్చిపోయిన మాకు ఊపిరి ఉన్నది కదా, ఆ లారీలో తిరగటమే, లారీలో చచ్చిపోవటమే. అంతకు మించి మాకు రెండో మార్గం లేదు. మాకు నేను 30 సంవత్సరాలు చేస్తున్నా, ఇంకొక 10 సంవత్సరాలు చేస్తానో లేదో తెలియదు. ఇంకా 10 సంవత్సరాలు చేసినా కానీ ఆ లారీకి చేయటం కానీ రెండో పని చేయలేను కూడా. అలవాటు లేదు, చెయ్యం. ఈ మోటార్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పని అనేది అసంభవం. ఓకే అన్న, మరి ఇప్పుడు లారీ ఫీల్డ్ అన్నారు అంటే ఎక్కడ దాకా వెళ్ళొస్తా ఉంటారు మీరు? నేను మొత్తం తిరుగుతాం, ఆడికి కావాలి ఆడ వస్తా, ఇబ్బంది లేదు. భారతదేశం మొత్తం తిరుగుతాం, కాకపోతే మేము ఒక రాజస్థాన్ వరకే తిరుగుతాం. మా లారీ వాళ్ళు అంతవరకే వెళ్తాయి. ఓకే అన్న, ఇప్పుడు గత 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు 1 year పరిపాలన చూశారు, ఎలా ఉందంటారు? చూసాం, అంత మీద బెస్టే. పోయిన 5 సంవత్సరాల కంటే ఇప్పుడు కొంచెం బెస్ట్. దానికి దీనికి పొంతం లేదు. మరి వైసీపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, దానికి దీనికి పొంతం లేదు, మేము ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వేసాము, ఇప్పుడు వీళ్ళు వేయట్లేదు. సంక్షేమ పథకాలు ఎవరికి వేసారండి? ఎవరు డబ్బులు ఎవరికి వేసాడు? వాడి జేబులో డబ్బులు అని మాకు వేసాడా? మా డబ్బులు మాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చేది ఏంది అసలు మాకు అర్థం కాదు. నేను ఇచ్చాను అని చెప్పటం ఏంది? ఆయన డబ్బులు మాకు ఇచ్చాడా? నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, జగనన్న కాలనీ, వీళ్ళ తాత జాగీర్ అది రాసిస్తానికి మాకు. ఇప్పుడు జగనన్న కాలనీ పెట్టావు, స్థలం నీదా? నీది కాదుగా. ప్రభుత్వం కొన్నది. నీది కానప్పుడు నీ పేరు ఎందుకు పెట్టుకోవాలా? జనాల సొమ్ముతో నువ్వు డాబు సరి చేస్తేట. నేను ఇచ్చానంటున్నావు, నీ జేబులో డబ్బులు ఇచ్చావా? ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్సులు కట్టిన డబ్బులు అప్పులు తెచ్చుకోవచ్చు, సొప్పులు తెచ్చుకోవచ్చు. నీ బాధలు నువ్వు పడి నీ ఓట్లు రాజకీయం కోసం నువ్వు ఇచ్చావు డబ్బులు. జనాలు బాగుపడాలని ఇలా మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఎత్తున్నాను, మళ్ళీ ఈసారి 5 సంవత్సరాలు ఓటు కూడా నాకే వేస్తారని నువ్వు ఇచ్చావు డబ్బులు. 2019లో గెలిచి అప్పటి నుంచే నువ్వు ఓట్లు కొనుక్కోవటం మొదలుపెట్టావు. ఓట్లు కొన్నాడు, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది కన్నా, సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా ప్రజలను మోసం నెరవేర్చట్లేదని ఎవరు చెప్పారండి? ఇప్పుడు పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెంచాడా లేదా? గ్యాస్ సిలిండర్లు ఎత్తున్నారు, ఇచ్చారా లేదా? ఇచ్చారా? ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి 3 4 నెలలకు ఒకటి. మీకు కూడా తెలుసుగా, మీరు అట్లా మాట్లాడకూడదుగా. మీరు కూడా అట్లా మాట్లాడకూడదు కండి. ఇప్పుడు 4 నెలలకు ఒకటి, మళ్ళీ 4 నెలలకు ఒకటి, మళ్ళీ సెప్టెంబర్లో పడుద్ది. ఇంక అప్పుడు దాకా టైం అయిందాక కూడా ఓర్చుకోలేకపోతే నాకు వేయలేదంటే న్యాయం చేయాలా? తల్లికి వందనం మొన్న ఇచ్చారు, వాళ్ళు సంవత్సరం తర్వాత ఇచ్చారు, వీళ్ళు సంవత్సరం తర్వాత ఇచ్చారు, అది వేరే. తల్లికి వందనం అన్నారు, ఇచ్చారు. ఇంకోటి ఏందబ్బా, ఎవరికి ఇక్కడ ప్రధానంగా సూపర్ 6 అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, అలాగే అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రంలో. ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? అభివృద్ధి లేదు ఎట్లా? ఇప్పుడు అభివృద్ధి ఉందా లేదనేది నువ్వు ఏ బేసిక్ మీద చెప్పావు? అభివృద్ధి జరిగిందా లేదనేది నువ్వు ఏ బేసిక్ మీద లేదని నువ్వు ఏ బేసిక్ మీద చెప్పావు? అంటే కంపెనీలు రాకుండా చేస్తున్నారు, రాష్ట్రంలో రావట్లేదని ఎవరు చెప్పారండి? ఇప్పుడు కంపెనీలు రావట్లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు రాజధాని పనులు చేస్తున్నారుగా. నువ్వు కంచె బీడు పెట్టావు, పిచ్చి తుమ్మ చెట్లు మొలిచినాయి నీ 5 సంవత్సరాల పరిపాలనలో. ఆ పిచ్చి తుమ్మల చెట్లు తీయటానికి కనీసం 6 నెలలు పట్టింది. అటు వర్క్ స్టార్ట్ అయ్యింది, జరుగుతుంది. అది ఇప్పుడు ఇవాళ పగల మొదలు పెడితే రేపు పొద్దుటికి అయ్యే పని కాదు, అది సంవత్సరాలు పడుతుంది. ఒక రాజధాని నిర్మించాలంటే సంవత్సరాలు పట్టుద్దండి. అంటుంది రాజధాని అనేది అసలు అవసరమా రాష్ట్రానికి? ఎక్కడో 3 వైజాగ్ అక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టుకుంటే సరిపోయేది, కానీ ఇక్కడ అవసరమా 1,00,000 కోట్లు అంటున్నారు కదా. ఆ రోజు 2014లో అమరావతి రాజధానికి నేను అంగీకారం అని నువ్వు ఆ రోజు ఎందుకు తీసావు? బుద్ధితో కూడా ఆ రోజు నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చావు? 2014లో మద్దతు ఇచ్చింది నువ్వేగా. 33,000 ఎకరాలు తీసుకుంటే రాజధాని సరిపోయింది, ఇక్కడ రాజధాని పెట్టవచ్చు అని చెప్పింది నువ్వేగా. మరి ఇవాళ రాజధాని వైజాగ్ అంటావు, లేకపోతే రాయలసీమ అంటావు, ఇంకోటి అంటావు. ఆ రోజు చెప్పిన బుద్ధి ఇవాళ ఏమైంది? నీ మాట నీకే నిలకడలేదు. నువ్వు జనాలను ఎట్ట పరిపాలిస్తావా బాబు?
అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడే గొంతుకల్ని తొక్కేస్తున్నారు. దానికి ఉదాహరణ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ అరెస్ట్ పేర్ని నాని కానీ అంబటి రాంబాబు మీద కేసులు కానీ ఇవన్నీ అంటున్నారు కదా. వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు కాదండి. వాళ్ళ మీద కేసులు పెడితే ఎదవలు లోపలేయటం తప్పే ఉంది. వాళ్ళు చేసిన పనులు ఏంది? గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు ఏంది ఒకసారి చెప్పమని. ఆయన చేసిన మంచి వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పారు కదా. వాళ్ళ ముగ్గురు ఈ 5 సంవత్సరాల్లో చేసిన మంచి పని ఏంది ఒకటి చెప్పమని జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళు ముగ్గురు, ఈయన అంబటి రాంబాబు మినిస్టరు, సుకన్యాల పక్కన మనకెందుకులే మినిస్టరు, నీటిపారుదల శాఖ మినిస్టరు. పోలవరంలో డయాపురం ఏడ ఉంటుందో వాడికి తెలీదు. పోలవరంలో డయాపురం వాళ్ళు దెబ్బతిని డయాపురం వాళ్ళని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కట్టాక డయాపురం కట్టారు తెలియదు దానికి. ఎవరో చెప్పిన మాట అంటాడు, మాట్లాడతాడు. ఆడ అసలు జరుగుతుంది. ఇప్పుడు 72% ఆల్రెడీ అయిపోయింది. అది 5 సంవత్సరాల్లో. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతవరకు చేసావు? పోలవరం ప్రాజెక్టు 3%, 75% అయింది. 5 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో 77% చేసింది వాళ్ళు. 5 సంవత్సరాలు 3% చేసింది నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు అసలు జనాలు తిరిగి నువ్వు ఎట్లా రాగలుగుతావు? ఏం వస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ గడప గడపకి వెళ్తుంటే మంగళహారతలు పడుతున్నారు మాకు అంటున్నాడు కదా. ఎవరికి మంగళహారతలు? ఇంకా నయం ఇంకా బ్యాండ్ మేళం పెడుతున్నారు వాళ్ళకి. అది తెలియదేమో. బ్యాండ్ మేళం మీద పెట్టి ఊరేగింపు తీసుకొస్తున్నారు వాళ్ళని. ఊరండి వాళ్ళని పలకరించేది. చెప్పుకోవడానికి నోట్తో మాట్లాడకండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఎన్ని మాటలని చదువుతాను. చేసేది ఏం కాదుగా. ఇప్పుడు వాడు జగన్మోహన్ రెడ్డి ఆడు కూర్చొని ఏ చదువుతాడు? 2.0 అంటాడు, 8.0 అంటాడు. తను కార్యకర్తలు రప్ప అని కూడా అంటున్నాడు. అదేనండి, అవన్నీ అన్నదానికి తన్నులు తినేది ఎవరు? కార్యకర్తలు. వాడు బాగానే ఉంటాడు, వీడు బాగానే ఉంటాడు. తన్నులు తినేది ఎవరు? మధ్యలో కార్యకర్తలు. వీళ్ళకి సిగ్గు లేదు. ముందు కార్యకర్తగానే సిగ్గు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా వచ్చి ధర్నాలో పాల్గొని ముందు వచ్చి లాఠీ దెబ్బ తిన్నాడా? మరి వీళ్ళు ఎందుకు తినాలా? పోలీసులతో తన్నులు వీళ్ళు ఎందుకు తినాలా? కార్యకర్తలు. ఇవన్నీ ఓకే అన్న. 2029 అధికారం నాదే అంటున్నాడు. నాదే నేను కూడా చదువుతున్నాను. 2029 నేను కూడా మేమే గెలుతా ఉంటున్నారు వీళ్ళు. మరి దీనికి ఏంది? ఎదుర్కోలేక గుంపుగా వస్తున్నారు అన్నాడు. నువ్వు అక్కడ 100 మంది తెచ్చుకోవాలి. నువ్వు కూడా నీకు ఎవడొస్తాడు? దిక్కుమాలినోడు. నీకు పలకరించే దిక్కే లేదు. నీకెమ్మిటి ఎవడు పొత్తు వస్తాడు? ఇప్పుడు కొరియతో తల ఎవరన్నా గోక్కుంటారా? నువ్వు చెప్పులే, గోక్కుంటారా? మరి అటువంటిప్పుడు వాడితే పొత్తు ఎవడు పెట్టుకుంటాడు? అన్నం తినే ఏం కాదులే, చిన్న ఏం కాదులే. అన్నం తినేవాడు ఎవడన్నా పెట్టుకుంటాడా? అన్నం తినేవాడు ఎవడన్నా వాడికి పెట్టుకుంటాడా? జగన్మోహన్ సింహాన్ని సింగిల్గా ఎదుర్కోలేక గొప్పగా వచ్చారు. 11 అయినాయి. సింహాన్ని సింగల్ లేక 11 అయింది. దిక్కు ఉద్దేశాన్ని లేక 111 నుంచి 11కి వచ్చింది సింహం. అదే 151 నుంచి 11కి వచ్చింది సింహం. ఈసారి ఆడిపోయిద్దు. 11 నుంచి 1కి వచ్చిద్దో ఇంకేడిపోయిద్దు. అంతే మరి. అధికారంలో కంటూ అసంభవం అండి. వాళ్ళు వైసీపీ అనేది రావటం అనవసరం. అసలు 2029 దాకా పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇంకో విషయం, కాంగ్రెస్లో విలీనం అవుతే అవ్వచ్చు. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రా వచ్చి బాబాయ్ నువ్వు చెప్పింది జరిగింది అను. జరిగితే జరగకపోతే ఏం లేదు, అవకాశం ఉంది. అది కాంగ్రెస్లోంచి సీనియర్ పార్టీ అండి. ఈ వైఎస్ఆర్ క్యాడర్ కాదు, ఇది కాంగ్రెస్ ఓటింగ్. నేనేమో సొంతంగా ఓటింగ్ ఏం లేదు. ఇది మొత్తం ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు? అంబటి రాంబాబు ఆడి నుంచి వచ్చాడు. ఈ నాయకులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చారు ఆయనకి చెప్పు. మరి ఇంక కాంగ్రెస్ పార్టీయే కదా. నేను వైఎస్ఆర్సీపీ అని పెట్టుకున్నావు పేరు. కాంగ్రెస్ ఓటింగ్ లేకుండా విత్తు నీ క్యాడర్ ఎందుకు చూపించు. నీ క్యాడర్ చూపించండి. ఇప్పుడు అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు చూపించు. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేను వచ్చాను. నేను ఒకడు ఉంటాడు, ఇద్దరు ఉంటారు. 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీల్లో మహా ఉంటే ఒక 10 మంది ఉంటారు. ఏది ఫస్ట్ టైం ఎలక్షన్ క్యాండిడేట్ చేసి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. ఏది 2019లో. ఇప్పుడు 2029లో అది కూడా ఉండదు. 99% నాకు తెలిసి ఉండదు. నా అనాలిసిస్ ప్రకారం అయితే ఉండదు.